గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్దిసేపట్లో వేరువేరుగా భేటీ అవుతారు. ఇప్పటికే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఇద్దరిని చంద్రబాబు ఆహ్వానిస్తారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం రాజ్భవన్కు వెళ్లి నరసింహన్ కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఆంధ్రప్రదేశ్ కలల సౌధం నిర్మించబోతున్న శుభతరుణంలో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు కూడా రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ప్రతినిధులను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అటు దేశంలో అన్ని ప్రముఖ వ్యక్తులను అందరినీ కూడా ఆహ్వానాలు పలుకుతున్నారు. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించబోతున్నారు. అనంతరం గవర్నర్ నరసింహన్తో కూడా భేటీ అయ్యి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఎంతో మంది ప్రముఖులను ఇప్పటికే ఆహ్వానించారు. మరో 4 రోజులు మాత్రమే గడువు ఉన్న సమయాన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా దేశంలో ఉన్న వివిధ నేతలను, ప్రముఖులను, ఇతర దేశాల్లో ఉన్న ప్రతినిధులను కూడా చంద్రబాబు ఇప్పటికే ఆహ్వానం పలికారు. ఇతర మంత్రుల బృందం కూడా ఆహ్వానాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇప్పుడే ఆయన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘుని అడిగి తెలుసుకుందాం. రఘు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారా చంద్రబాబు? రవీంద్ర, కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సాయంత్రం తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బేగంపేట విమానాశ్రయం తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితమే ఆయన బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వచ్చారు. వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రధానంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం, దసరా పర్వదినంలో జరిగిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను ఆహ్వాన పత్రిక ఇచ్చి సాధారణంగా ఆహ్వానించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఈ శంకుస్థాపన చేరిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, న్యాయమూర్తులు, రాయబారులు, ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రానికి చెందిన మరో రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఈ కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. మిగతా మంత్రి కేటీఆర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా ప్రస్తుతం సీఎం అధికారిక నివాసంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు వారంతా అధికారిక నివాసంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్తారు. రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ తోనూ చంద్రబాబు నాయుడు సమావేశం ఆయన్ని కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. రవీంద్ర, రఘువర్ధన్, కేసీఆర్ స్పందన ఏ విధంగా ఉండబోతుంది? ఆయన నిర్ణయం ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా శంకుస్థాపనకు వచ్చే కార్యక్రమాన్ని గురించి? నిర్ణయం అధికారిక ప్రకటన అంటూ ఉండే అవకాశం ఉండదు. కానీ కొద్ది రోజుల క్రితం కానీ ఇవాళ ఉదయం కానీ మీడియాలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే కొంత అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలన్న ఆలోచనలోనే పార్టీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి
ఇంకా తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, తాము ఆహ్వాన పత్రిక అందాక ఒక నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన నేపథ్యంలో ఆహ్వాన పత్రిక అందాక దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంది. దీనికి సంబంధించి దసరా పర్వదినం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా 2 పడగల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ లోని హైడిహెచ్ కాలనీ లో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2 పడగల ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అమరావతికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తే ఇక్కడ 2 పడగల ఇళ్ల ప్రారంభం కొంత వాయిదా పడే అవకాశం ఉందని కూడా ఉదయం మంత్రులు వ్యాఖ్యానించే సందర్భం ఉంది. రవీంద్ర, ధన్యవాదాలు రఘు. మొత్తం మీద ఆంధ్రుల కలల సౌధం నిర్మించబోతున్న శుభ తరుణాన శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించడానికి ఆయన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఆయనతో ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా వస్తారని చంద్రబాబు కోరుకుంటున్నారు. అలాగే ఇతర దేశాధినేతలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న వివిధ ప్రముఖులను గవర్నర్లను కూడా చంద్రబాబు ఇప్పటికే ఆహ్వానించారు. దీనికోసం అంటూ ఒక మంత్రుల బృందం ఒక ప్రత్యేక కమిటీని నియమించి ఆహ్వాన కమిటీని నియమించి కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే విధంగా చంద్రబాబు ఎంతో ప్లానింగ్గా రూపకల్పన చేసి అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు చంద్రబాబు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 4 రోజులు సమయం ఉన్నందుకు అందరినీ కూడా పేరు పేరున చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విజయోత్సవంలో పాల్గొని అందరూ కూడా ఆశీస్సులు అందించాలని వేద పండితులను అలాగే ఇతర ప్రముఖులను అందరినీ కోరుతున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ నరసింహన్తో కూడా మరికొద్దిసేపట్లో చంద్రబాబు భేటీ అవుతారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తారు.